చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది, యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని చెప్పి. అసలు ఈ ఎగ్జామ్ ఏంటి, ఈ ఎగ్జామ్ ఎలా క్రాక్ చేయొచ్చు, ఈ ఎగ్జామ్కి ఉండే ప్రాసెస్ ఏంటి, బిగినర్స్ ఏ విధంగా వర్క్ చేయాలి, దీనికోసం చాలా మంది డౌట్స్ అడుగుతుంటారు. ఈరోజు మార్నింగ్ నా దగ్గరకు ఒక అబ్బాయి వచ్చాడు, నాకు ఎగ్జామ్ అంటే భయం వేస్తుంది, నేనేం చేయాలి అని. నేను అంటాను, పాస్ట్లో మనకు వచ్చిన మార్క్స్, పాస్ట్లో మనకున్న ఎక్స్పీరియన్స్లు పక్కన పెట్టండి, ఎక్కువగా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించొద్దు. ప్రజెంట్ ఈరోజు ఎన్ని అవర్స్ వర్క్ చేసాం, ఈరోజు ఎంత స్మార్ట్గా వర్క్ చేసాం, ఈరోజు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఒక స్టెప్ అన్నా ముందుకేసామా లేదా, కొంచెమన్నా ముందుకెళ్ళామా లేదా, మన క్వాలిటీలో మార్పు వచ్చిందా, క్వాలిటీ ఆఫ్ ప్రిపరేషన్లో మార్పు వచ్చిందా, దీన్ని మనం గమనించాలి అంటాను, ఇది మనం అబ్జర్వ్ చేయాలి అంటాను. ఎవ్రీడే ప్రతిరోజు ఒక యూనిట్లా తీసుకోవాలి, ప్రతిరోజు ఒక కాంపోనెంట్లా తీసుకోవాలి, ప్రతిరోజు ఒక యూనిట్లా కాంపోనెంట్లా తీసుకుని ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని పాస్ట్ ఫ్యూచర్ వీటి మీద ఎక్కువ ఆలోచన పెట్టుకోకూడదు. యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది చాలా మంది అనుకున్నట్టు టఫ్ ఎగ్జామ్ అయితే కాదు, అత్యంత కష్టమైన పరీక్ష అయితే కాదు. ఈ పరీక్షలో చాలా ఫేజెస్ ఉన్నాయి. దానిలో ముఖ్యంగా 3 స్టేజెస్ ఇంపార్టెంట్: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ అని 3 స్టేజెస్లో ఈ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. ఒకటి ప్రిలిమినరీ స్టేజ్, రెండోది మెయిన్ స్టేజ్, మూడోది పర్సనాలిటీ టెస్ట్ అంటాం అనమాట. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ అంటాం. దానిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఆబ్జెక్టివ్ అంటే ఏంటి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, మనం బ్లాక్ పెన్ తీసుకెళ్ళి అక్కడ మార్క్ చేస్తాం. మెయిన్స్ ఎగ్జామ్ అనేది ఆన్సర్లు రాయాలి. ఇంటర్వ్యూ అనేది మనం ఢిల్లీకి వెళ్తాం, ఢిల్లీలో వాళ్ళు అడిగే ప్రశ్నకు వాళ్ళు ఇచ్చిన టైంలో అక్కడికి వెళ్ళి మనం ఆన్సర్స్ చెప్పాలి. ఈ 3 స్టేజ్లు దాటితే ఎగ్జామ్ పాస్ అయ్యామని లెక్క. ఈ 3 స్టేజ్లు మనం దాటితే మనం పరీక్ష పాస్ అయ్యామని లెక్క అనమాట. అదే ప్రిలిమ్స్, మెయిన్స్ మరియు ఇంటర్వ్యూ స్టేజ్ అంటాం సివిల్ సర్వీసెస్లో. ఈ ప్రాసెస్ మొత్తం 1 year పడుతుంది. అందరు అభ్యర్థులకి ఫస్ట్ వచ్చే డౌట్, అసలు సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎన్ని సంవత్సరాల్లో ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని సంవత్సరాలు అయితే చదవచ్చు. ఇక్కడ మీరు ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే అందరూ అనుకున్నట్టు కేవలం 1 yearలో చదివేసి 1 yearలో ఎగ్జామ్ పాస్ అయిపోయాం. ఇది ఒక 2 to 3 years ప్రాసెస్, 2 నుంచి 3 సంవత్సరాలు పట్టే ప్రాసెస్. ఇప్పుడు అనుకుంటే వచ్చే సంవత్సరం కలెక్టర్లు అవుకోవటం అంతా సినిమాల్లో ఉంటుంది. రియల్ టైంలో ఎగ్జామ్ రాయడానికి ఎగ్జామ్ ప్రాసెసే 1 year పట్టింది. ఎలా, మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్టు సెప్టెంబర్లో మెయిన్స్ ఉంటుంది, మార్చ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఫిబ్రవరి మార్చ్లో, ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి. అంటే ఎగ్జామ్ సైకిల్ మొత్తం 1 year. ఈ ఎగ్జామ్ సైకిల్ మొత్తం 1 year పడుతుంది అనమాట. అంటే ఎగ్జామ్కి వెళ్ళే ఎగ్జామ్ సైకిల్లో మనం స్టార్ట్ అయ్యే ముందే కనీసం 1.5 year ముందు ప్రిపేర్ అవ్వాలి. అంటే అక్కడ ఎంత 1.5 year + 1 year, అంటే ఖచ్చితంగా 2.5 years టైం పెట్టుకునే సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వాలి. కనీసం 2-2.5 సంవత్సరాలు టైం పెట్టుకుని మనం సివిల్ సర్వీసెస్కి ప్రిపరేషన్ మొదలెట్టాలి. ఇది ఇంపార్టెంట్. రెండోది అతి ముఖ్యమైన అంశం, సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే, మాకు చిన్నప్పుడు మార్క్స్ తక్కువ వచ్చాయి, నేను పెద్ద స్కూల్స్లో చదవలేదు, నాకు డిగ్రీలో బ్యాక్లాగ్స్ ఉన్నాయి, 10th ఫెయిల్ అయ్యాను, నేను సివిల్స్ రాయొచ్చాను. పాస్ట్ని వదిలేయండి. మీరు 10th ఫెయిల్ అయినా సివిల్స్ రాయొచ్చు, బీటెక్లో బ్యాక్లాగ్స్ ఉండి తర్వాత పాస్ అయినా సివిల్స్ రాయొచ్చు, ఏది చేసైనా మీరు సివిల్స్ రాయొచ్చు. చాలా మంది అలా చేసి పాస్ అయినా కూడా చాలా ఉన్నారు. మీరు చూసే ఉంటారు 12th ఫెయిల్ సినిమా, వినే ఉంటారు.
ఓకే, అండ్ అంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ కూడా నేనే. నాకు 7th 10th ఇంటర్ డిగ్రీ చాలా తక్కువ మార్కులు వచ్చాయి. మన అకాడమిక్స్కి మన సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి పెద్దగా ఆ రేంజ్లో సంబంధం ఉండదు. కాబట్టి నేను చిన్నప్పుడు అంత టాప్ స్టూడెంట్ కాదు, నేను సివిల్స్ అవుతానా అవునా, చిన్నప్పటి నుంచి నేను సివిల్స్ ప్రిపేర్ అవ్వలేదు, నాకు ఇప్పుడు అనిపించింది పాస్ అవుతానా అవునా అంటే, ఎప్పుడైనా మీరు ఎలిజిబిలిటీ ఉన్న వయసులో అనుకుంటే ఎప్పుడైనా పాస్ అయ్యే అర్హత మీకు ఉంటుంది అనమాట. కాబట్టి మా వల్ల కాదు అని ఆలోచించొద్దు. చిన్నప్పుడు తక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వాళ్ళ కాదని ఆలోచించొద్దు. ఇంకోటి, కొంతమంది స్టూడెంట్స్ ఏం ఆలోచిస్తారంటే, మేము కంప్లీట్గా రూరల్ బ్యాక్గ్రౌండ్, మాదంతా రూరల్ బ్యాక్గ్రౌండ్, మా ఇంట్లో ఎవరు సివిల్ సర్వెంట్స్ లేరు, మా చుట్టాల్లో ఎవరు ఐఏఎస్లు పాస్ అవ్వలేదు, మేము అవ్వచ్చాను. మీ చుట్టాలకి మీకేం సంబంధం లేదు, మీకు తెలిసిన వాళ్ళకి మీకేం సంబంధం లేదు, మీరు అవ్వచ్చు. ఓకే, తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎలా బిగిన్ చేయాలి. నేను సివిల్స్ చదువుదాం అనుకుంటున్నాను, దానికి ఎలా మొదలెట్టాలి, నేను ఎలా మొదలెడితే సివిల్ సర్వీసెస్ పాస్ అవుతాను, ఏ విధంగా నా ప్రిపరేషన్ నేను మొదలెట్టాలి, ఈ డౌట్ చాలా మందికి వస్తుందన్నమాట. నేను సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను, ఆ ప్రిపరేషన్ ఎలా మొదలెట్టాలి. మీరు ఏ రోజైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఆ రోజు నుంచి మీరు న్యూస్ పేపర్ చదవటం మొదలెట్టాలి. ఆ రోజు నుంచి మీరు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చదవటం మొదలెట్టాలి. ఉదాహరణకి కొన్నిసార్లు ఆలోచిద్దాం, ఈరోజు నిన్న న్యూస్ పేపర్ తీసాం మనం. ఫస్ట్ మనం ఈరోజు హైదరాబాద్లో ఉన్నాం, తెలంగాణలో ఉన్నాం కాబట్టి తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ వస్తుంది. తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గురించి న్యూస్ వస్తుంది. ఆ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ సంబంధించి కొంతమంది పైన పోలీసులు ఎఫ్ఐఆర్ పెట్టారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఎఫ్ఐఆర్ నోట్ చేశారనమాట. అయితే అసలు బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇల్లీగల్ అనేది మీరు క్వశ్చన్ చేయాలి. 2, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని బ్లాక్ చేసింది జియో ఫెన్సింగ్ అనే టెక్నాలజీ ద్వారా. అంటే ఏంటి, అసలు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందుకు చాలా మంది డబ్బులు కోల్పోతున్నారు. 3rd క్వశ్చన్. 4th క్వశ్చన్, వీటిని ఇల్లీగల్గా ఎలా గుర్తిస్తారు. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ లక్. స్కిల్తో ఆడే గేమ్స్ వేరు, లక్తో ఆడే గేమ్స్ వేరు. ఏ చట్టం కింద ఇవి తప్పు. తెలంగాణ గేమింగ్ చట్టం, ఆన్లైన్ గేమింగ్ చట్టాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది, ఐటీ యాక్ట్ ఉంది, ఇలా రకరకాల చట్టాలు ఉన్నాయి అనమాట. దాని ద్వారా ఇది నష్టం అనమాట. సో ఇవన్నీ కూడా తీయాలి. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత, కొత్తగా ఐపీసీకి బదులు వచ్చిన చట్టం ఏంటి, భారతీయ న్యాయ సంహిత, బిఎన్ఎస్ కింద. సో ఏ చట్టాల కింద ఇలా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ చేయటం తప్పు. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ గేమింగ్ ఆడినా, ప్రమోట్ చేసినా, ఫెసిలిటేట్ చేసినా కూడా ఆఫెన్స్ అనమాట, నేరం. అలా ఒక్కొక్క అంశం చదువుకుంటూ వెళ్ళాలి. మనకి రోజువారీ మన చుట్టూ జరిగే అంశాలే మేజర్గా క్వశ్చన్స్ అనమాట. అంతెందుకు సింపుల్, డొనాల్డ్ ట్రంప్ అందరినీ డిపోర్టేషన్ చేస్తున్నాడు. అమెరికాలో ఇల్లీగల్గా ఎవరు ఉండొద్దు, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అక్రమంగా ఎవరైతే అమెరికాకు వచ్చారో వాళ్ళందరినీ మేము డిపోర్టేషన్ చేసేస్తాము, ఇల్లీగల్ మైగ్రెంట్స్ అమెరికాలో వద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు అనమాట. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటే ఎవరు, ఎందుకు వాళ్ళు డిపోర్టేషన్ చేస్తున్నారు. క్వశ్చన్, ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా వెళ్తే ఇల్లీగల్ మైగ్రెంట్స్ అంటారు. రీసెంట్గా నిన్న మొన్న ఒక చర్చ జరుగుతుంది. క్యూబా, హైతీ, తర్వాత హోండురస్, నికరగోవా, చాలా దేశాల నుంచి చాలా మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారంట. వాళ్ళందరినీ పంపించేస్తాం, దాదాపు 5.5 లక్షల మందికి పైగా వాళ్ళని వచ్చే నెలలో పంపించేస్తామని డొనాల్డ్ ట్రంప్ చెప్పేశారు. ఎంత పెద్ద షాకింగ్ న్యూస్. అందరూ 5 lakh పీపుల్ అందరూ బయటకు వచ్చేస్తారంట అమెరికా నుంచి, తోసేస్తారంట అమెరికా నుంచి. వాళ్ళని అవసరమైతే కాళ్ళు చేతులు కట్టేసి ఫ్లైట్ ఎక్కించి, మిలిటరీ ఫ్లైట్ ఎక్కించి మళ్ళీ పంపిస్తారు. ఓకే, ఇవన్నీ కూడా డిపోర్టేషన్. సో ఇక్కడ మీకు తెలియదు డిఫరెన్స్ బిట్వీన్ లీగల్ మైగ్రేషన్, ఇల్లీగల్ మైగ్రేషన్. అన్ని డాక్యుమెంట్స్తో చట్టపరంగా వెళ్తే లీగల్ మైగ్రేషన్, సో సరిగ్గా డాక్యుమెంట్స్ లేకుండా వెళ్తే ఇల్లీగల్ మైగ్రెంట్స్. వాళ్ళు డాక్యుమెంట్స్ చూపించమని అడుగుతారు, లేకపోతే ఏమవుతుంది, మిమ్మల్ని పంపించేస్తారు. అదే ఇల్లీగల్ మైగ్రేషన్, అక్రమ వలసలు. మన దేశానికి ఇల్లీగల్గా వచ్చి ఉంటే మనం ఊరుకుంటామా, మరి వాళ్ళు ఎందుకు ఊరుకోవాలి అని వాళ్ళు అడుగుతున్నారు. అమెరికా సిటిజన్షిప్లో అమెరికా ఉండటం అనేది ఒక ప్రివిలేజ్, మేమెందుకు ఊరుకుంటాం ఇలా అడుగుతారన్నమాట. అలా మనం ప్రతిదీ గమనించాలి. అదే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. మనం ఏమనుకుంటాం, ఈ ప్రిపరేషన్లో బాగా బట్టి అనుకుంటాం. బట్టి గుర్తుపెట్టుకోవడం, మెమొరీ అనేది ఒక పార్ట్.
అంత కాదు, ఎనాలిసిస్ ఈజ్ ద మేజర్ పార్ట్. ఎక్కువ అనలైజ్ చేయగలగాలి, ఎక్కువ ఆలోచించగలగాలి, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వగలగాలి. సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఎక్కువగా హై మెమొరీ పవర్ కానీ హై ఇంటెలెక్చువాలిటీతో కానీ పెద్ద సంబంధం కాదు. స్మార్ట్ వర్క్తో ఎక్కువ లింక్ అయింది. ఇప్పుడు పాత రోజుల్లో 20 ఏళ్ల క్రితం అది హార్డ్ వర్క్ అయితే ఇప్పుడు కంప్లీట్గా స్మార్ట్గా వర్క్ చేయాలి, చాలా స్మార్ట్గా వర్క్ చేయాలన్నమాట. కంప్లీట్ స్మార్ట్ వర్క్. వాట్ ఈస్ దిస్ స్మార్ట్ వర్క్ ఆల్ అబౌట్? ఈ స్మార్ట్ వర్క్ అంటే ఏంటి అంటే పేపర్ ట్రెండ్స్ పసిగట్టగలగాలి. పేపర్ ట్రెండ్స్ ఎలా పసిగడతాం? అదే పెద్ద క్వశ్చన్. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే యూపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యూపీఎస్సి వెబ్సైట్లో తీసుకోవాలి. యూపీఎస్సి పాత ప్రశ్న పత్రాలు, అది కేవలం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్సే కాదు, అది కేవలం సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్సే కాదు, యూపీఎస్సి కండక్ట్ చేసే వేరే ఎగ్జామ్స్ కూడా. ఆ వేరే ఎగ్జామ్స్ అంటే ఏంటి? సిఏపిఎఫ్ ఎగ్జామ్ కావచ్చు, జియో సైంటిస్ట్ ఎగ్జామ్ కావచ్చు. యూపీఎస్సి కండక్ట్ చేసే అన్ని ఎగ్జామ్స్ జిఎస్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయాలి. జిఎస్ అంటే ఏంటి? జనరల్ స్టడీస్. జనరల్ స్టడీస్లో ఏముంటాయి? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, కరెంట్ అఫైర్స్, వీటన్నిటిని కలిపి మనం జనరల్ స్టడీస్ అంటాం. ఓకే, ఇలా ఎన్ని వీలైతే అన్ని ప్రశ్నలు మనం చూస్తే, ఎన్ని వీలైతే అన్ని క్వశ్చన్స్ మనం గమనిస్తే మనకి అసలు ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంటుందో ట్రెండ్ అర్థమవుతుంది. క్వశ్చన్స్కి ఆన్సర్ రావక్కర్లా, అసలు ముందు క్వశ్చన్స్ పరిశీలించాలి, ఆ ప్రశ్నలు పరిశీలించాలి, మన క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, ఎంత డెప్త్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఆ క్వశ్చన్స్ చూడాలన్నమాట. అప్పుడు మనకి ఆన్సర్స్ ఈజీగా అర్థమవుతాయి అన్నమాట. సో ప్రధానంగా మనం స్టాటిక్ అండ్ డైనమిక్ సిలబస్ అని ఉంటుంది. స్టాటిక్ అంటే మీకు సిలబస్ బుక్లో ఏదైతే సిలబస్ ఉందో, ఏదైతే సిలబస్ బుక్ మీకు ఇచ్చామో అదంతా స్టాటిక్ సిలబస్. ఈ సిలబస్ యూపీఎస్సి మనకిచ్చిన సిలబస్. ఈ సిలబస్ మొత్తం కూడా యూపీఎస్సి మనకిచ్చిన సిలబస్ అన్నమాట. ఈ సిలబస్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదువుకోవడమే స్టాటిక్ అండ్ డైనమిక్ లింకింగ్ ఆఫ్ సిలబస్ అంటాం. ఈ సిలబస్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదువుకోవడమే లింకింగ్ ఆఫ్ స్టాటిక్ అండ్ డైనమిక్ సిలబస్ అంటాం మనం. స్టాటిక్ సిలబస్ని డైనమిక్ సిలబస్ని లింక్ చేసుకోవడం. సో మనకి సిలబస్ అనేది ప్రిలిమ్స్కి మెయిన్స్కి విడిగా ఇచ్చారు, కానీ 70 to 80% ప్రిలిమ్స్లో చదివేది మెయిన్స్లో కూడా చదవాల్సి వస్తాయి. కాబట్టి పీసీఎం అంటాం, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేట్ అయి చదువుతాం అనమాట. ఇంటిగ్రేట్ చేసుకుని చదువుతాం. ఓకే, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మనం ఇంటిగ్రేట్ చేసుకుని చదువుతుంటాం అనమాట. అదే ఇంటిగ్రేట్ చేసి చదువుకునే సిలబస్ అనమాట. ఇక్కడ మీరు ప్రత్యేకంగా ప్రాపర్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, ఏదైతే ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీరు ఇంటిగ్రేట్ చేసి చదువుతారో, ఏదైతే మన ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ మీరు ఇంటిగ్రేట్ చదవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫస్ట్ బిగినర్స్ ఫస్ట్ ఏం చేయాలని చెప్పి న్యూస్ పేపర్ చదవాలి. న్యూస్ పేపర్లో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ వీక్ మొత్తం న్యూస్ పేపర్లో ఎవరున్నారు? సునీతా విలియమ్స్ న్యూస్ పేపర్లో ఉంది. స్పేస్ ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ న్యూస్ పేపర్లో ఉంది. ఎందుకుంది? ఆ స్పేస్కి వెళ్ళి స్టక్ అయిపోయింది. 9 months స్పేస్లో ఉండి సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చింది. మొత్తం ఆవిడే కదా న్యూస్లో ఉంది. సో లాస్ట్ వీక్ మొత్తం న్యూస్లో ఏమున్నాయి? బెట్టింగ్ యాప్స్ గురించి ఉంది, సునీతా విలియమ్స్ గురించి ఉంది, ఇంకేమున్నాయి? డొనాల్డ్ ట్రంప్ గురించి రోజు న్యూస్లో వస్తుంది. అలానే ఇజ్రాయెల్ హమాస్ న్యూస్లో ఉంది. ఇజ్రాయెల్ హమాస్ మళ్ళీ ఇజ్రాయెల్ గాజా మీద బాగా అటాక్ చేస్తుంది, హమాస్ రిటాలియేట్ చేస్తుందంట. డీలిమిటేషన్, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ మీద దక్షిణాది రాష్ట్రాలు సౌత్ ఇండియన్ స్టేట్స్ గోల్ చేస్తుంది, న్యూస్లో ఉంది. సో ఈజీగా మీరు ఎప్పటికప్పుడు ఎవ్రీడే ఒక యూనిట్ లాగా అనుకుని ఈ రోజు ఏది ఇంపార్టెంట్ అది నేను చదువుతా, ఈ రోజు పాలిటీలో ఫండమెంటలైజ్ చాప్టర్ చదువుతా, అంతే. ఏ రోజు ఆ రోజు సిలబస్ వేసుకుంటే ప్రాక్టికల్గా ఉంటే ఒక 1 yearలో సివిల్ సిలబస్ మీద మీకు కాస్త ఒక కమాండ్ వస్తుంది, ఒక పట్టు వస్తుంది అనమాట. అలా ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని సిలబస్ మొత్తం చూసేసి భయపడిపోయి అమ్మో చాలా ఉంది నాకు భయం వేస్తుంది నాకేం అర్థం, అట్లా ఉండదు. మనుషులు అన్నాక మనం ఒక సినిమా చూస్తాం, సినిమా స్టోరీ ఎలా గుర్తుంటుంది? సినిమా స్టోరీ థీమ్ మనకు గుర్తుంటుంది కదా. అలానే సివిల్ సిలబస్ కూడా ఆల్మోస్ట్ విజువలైజేషన్ టెక్నిక్స్, మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్, విజువలైజేషన్ టెక్నిక్స్, మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్, ఇంకా కొన్నిసార్లు ఒక స్టోరీలాగా గుర్తుపెట్టుకోవడం, పాయింట్స్ లాగా రాసుకుని సినాప్సిస్ రాసుకుని గుర్తుపెట్టుకోవడం, ఒక మైండ్ మ్యాప్స్ వేసుకోవడం, విజువలైజ్ చేసుకోవడం, ఇలా రకరకాల టెక్నిక్స్ ద్వారా ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అన్ని బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంతా బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదనమాట. సో ఎప్పుడైతే మీరు ప్రిలిమ్స్ రాయాలనుకుంటున్నారో ఆ అనుకునే ముందు కనీసం 1.5 year ముందే
ప్రిలిమ్స్కి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే మీరు ప్రిలిమ్స్కి ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎందుకంటే ప్రిలిమ్స్ మేలో జరిగితే దాని రిజల్ట్స్ జూన్ 15కి అలా వస్తాయి. కరెక్ట్గా 60-70 రోజుల్లో మెయిన్స్ ఉంటుంది. 60-70 డేస్లో 9 పేపర్లు అంటే 7 పేపర్ల మార్కులు కౌంట్ అవుతాయి. అవన్నీ రాయాలంటే మీరు ఏం చేయాలి, ముందే ప్రిపేర్ అయ్యి ఆ టైం ఓన్లీ రివిజన్ చేసుకోవడం, టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవడానికి రివిజన్ చేసుకోవడానికి సరిపోయేది. ప్రిలిమ్స్ పాస్ అయ్యాక చూసి అప్పుడు నేను మెయిన్స్ ప్రిపేర్ అవ్వడానికి కష్టం. అందుకని 1.5 year ముందు నుంచే మీరు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ చదువుకోవాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్లో ఏముంటాయి, ఏం చదువుకోవాలి, 1.5 year ఎలా ప్లాన్ చేసుకోవాలి, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, న్యూస్ పేపర్ చదవాలి. రెండోది ఏం చేయాలి, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ స్టార్ట్ చేసేవాళ్ళు ఫస్ట్లో ఏం చేయాలి అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. అలాంగ్ విత్ న్యూస్ పేపర్స్, బేసిక్ స్కూల్ టెక్స్ట్ బుక్లు, అది ఎన్సీఆర్టీ బుక్స్ అయినా అవ్వచ్చు, స్కూల్ టెక్స్ట్ బుక్స్ అయినా అవ్వచ్చు, మంచి స్టాండర్డ్ పుస్తకాలు చదవాలి. చిన్నపిల్లలు స్కూల్ టెక్స్ట్ బుక్లు చదవాలి. ఏం సబ్జెక్టులు చదవాలి, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇలాంటి సబ్జెక్టులు చదవాలి. చాలా మంది అడుగుతారు అన్ని ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా. నేనంటాను అన్ని ఎవరు చదవరు, అన్ని ఎవరు ప్రతిదీ నోట్స్ చేయరు. వీలేనన్ని. ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ ఉంది, కనీసం 3-4 ఎన్సీఆర్టీలు. హిస్టరీ ఉంది, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఎన్సీఆర్టీలు. పాలిటీ ఉంది, కనీసం 2-3 ఎన్సీఆర్టీలు. ప్రతి సబ్జెక్ట్లో కాస్త అవగాహన రావాలంటే కొన్ని ఎన్సీఆర్టీలు చదివితే బాగుంటుంది అని. అంతేగాని ప్రతి ఎన్సీఆర్టీ కవర్ టు కవర్ బట్టి కొట్టాలి, అన్ని నోట్స్ అయిపోవాలి, అన్ని గుర్తుపెట్టుకోవాలి, అలా తమ్ములు ఏం లేదు. అండ్ ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, ఇది కూడా చాలా మంది డౌట్. ఎన్సీఆర్టీస్ అంటే ఒకసారి చదవాలా, 2 సార్లు చదవాలా. నేనంట ఒక ఎన్సీఆర్టీ బుక్ పెట్టుకున్నారు, దాన్ని ఒక చాప్టర్ చదివారు, ఆ చాప్టర్ మొత్తాన్ని ఒక పేజ్లో నోట్స్ కంప్లీట్ చేసుకోవాలి మీరు. ఎన్సీఆర్టీ నోట్ మేకింగ్ అంటే మళ్ళీ ఎన్సీఆర్టీ రీరైట్ చేయటం కాదు, మొత్తం ఎన్సీఆర్టీని మళ్ళీ తిరిగి రాయటం కాదు, ఒక చాప్టర్ని ఒక పేజ్లో కన్సైజ్ చేసుకోగలగాలి. ఎన్సీఆర్టీలో ఒక చాప్టరు ఒక పేజ్లో కన్సైజ్ అయిపోవాలి. ఓకే, అలా మీరు అన్ని ఎన్సీఆర్టీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్సీఆర్టీలో 15 చాప్టర్స్ ఉన్నాయి, 15 నుంచి 20 A4 షీట్లో కంప్లీట్ అయిపోవాలి. ఆ కంప్లీట్ అయిన నోట్స్ క్విక్ రివిజన్ చేసుకోగలగాలి, ఫాస్ట్గా రివిజన్ చేసుకోగలగాలి. అది చాలా సినాప్టికల్గా ఉండాలన్నమాట. నేను మొత్తం ఏన్షియంట్ ఇండియాని 20 పేజీలో నోట్స్ రాసుకున్నా. నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు మొత్తం ఏన్షియంట్ ఇండియా, ఓకే, మొత్తం 20 pages నోట్స్ చేసుకున్నా. అది టక్క చూసుకోగలగాలి లాస్ట్ మినిట్లో. అది మేజర్ టెక్నిక్ అనమాట. సో మీ నోట్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్ తిరిగి రాయటం కాదు, దాన్ని ఎంత సినాప్సిస్గా చేయమంటే అది చేస్తారు. నేను చాలా మంది దగ్గరకు వస్తుంటారు చిన్నపిల్లలు, మేము సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటాం, ఏం చేయాలంటే ఎన్సీఆర్టీ చదువుకురామంట. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఎన్సీఆర్టీ నోట్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ మొత్తం రాసుకొస్తారు. అది మొత్తం ఎందుకు రాసుకొచ్చారు నాకు అర్థం కాదు. మొత్తం రాయకూడదు, యూ హ్యావ్ టు రైట్ ఎ సినాప్టికల్ నోట్స్, ప్రాపర్ సినాప్టికల్ నోట్స్ రాయాలి. అదే ఎన్సీఆర్టీ నోట్స్ అన్నమాట. ఓకే, తర్వాత సో ఫస్ట్ న్యూస్ పేపర్స్, రెండోది ఎన్సీఆర్టీ, మూడోది థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయ్యి లేదా గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాసే వాళ్ళు మేజర్ డ్రాబ్యాక్ నేను చూసింది ఏంటి తెలుసా, సడన్ గా మెయిన్స్ రాసే ముందు ఒక చిన్న పారాగ్రాఫ్ కూడా రాయలేకపోతున్నారు, రైటింగ్ స్కిల్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చదువుతారు కదా, ఇంజనీరింగ్ చదివేటప్పుడు మీకు నాకు తెలియదు అంటే పెద్ద ఎస్ఏలు అవి రాసే అలవాటు పోతుంది, మీకు మంచి పారాగ్రాఫ్ రాసే అలవాటు పోతుంది. అండ్ దానిలో ఎక్కువగా ఎగ్జామ్స్ ముందు ఎక్కువ చదువుతారు, ఎగ్జామ్స్ లేనప్పుడు అసలు సరిగ్గా చదవరు, ఈ కన్సిస్టెన్సీ కూడా పోద్ది. సో ఎవరైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళు చిన్న టాపిక్స్ మీద 1 పేజో 2 పేజెస్ రాయండి. ఫస్ట్ రోజు కొంత మ్యాటర్ రాయటం ప్రాక్టీస్ చేయండి. ఉదాహరణకి బాగా న్యూస్లో ఉంది డీలిమిటేషన్, లేదా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, లేదా ఇస్రో, లేదా డొనాల్డ్ ట్రంప్ అండ్ ఇమిగ్రేషన్స్, లేకపోతే ఇజ్రాయెల్ హమాస్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్, లేకపోతే ఇండియా సూపర్ పవర్, లేదా వికసిత్ భారత్. ఈ టాపిక్స్ తీసుకోండి, మీకు అనిపించింది ఒక పారా రాయండి, తప్పు రాసిన పర్లా. అలా డైలీ ఒక 4 టాపిక్స్ రాశారనుకోండి, 6 months మీరు చాలా ఇంప్రూవ్ అయిపోతారు. రాయకపోతే ఎప్పటికీ ఇంప్రూవ్ అవ్వరు. ఒకవేళ మాకేం రాయాలో అర్థం కావట్లా అనిపించింది అనుకోండి, హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి న్యూస్ పేపర్స్ తీసుకోండి, దానిలో ఒక 3-4 ఆర్టికల్స్ మీకు నచ్చిన ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోండి, అది చదివి దాన్ని చూడుకుంటూ రాయండి, మళ్ళీ ఒరిజినల్ ఆర్టికల్ చదవండి. అలా 6 months చేయండి, కనీసం 30 to 40% మీ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది.
తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్, అసలు వాక్య నిర్మాణం అంటాం. ఆ సెంటెన్స్ ఫార్మేషన్ కూడా ప్రాక్టీస్ చేయకుండా సివిల్స్కి వస్తారు. అట్లా కాకుండా మీరు ఏం చేయాలి అంటే న్యూస్ పేపర్లో కొన్ని వర్డ్స్, కొన్ని సెంటెన్సెస్ కలెక్ట్ చేసుకోవాలి. దాంతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి, ఆరేటరీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ముఖ్యంగా మీరు మంచి మంచి స్పీచెస్ చూడండి. ఉదాహరణకి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్పీచెస్ చదవండి, అటల్ బిహారీ వాజ్పేయి హిందీలో మాట్లాడుకొని అర్థమైతే చదవండి, లేకపోతే శశి తరూర్ ఇంగ్లీష్ స్పీచెస్ బుక్స్ కానీ స్పీచెస్ కానీ వినండి. ఇలా మంచి మంచి స్పీచెస్ని ఫాలో అవుతున్నాను. మీరు వాకింగ్ చేస్తున్నాం, యోగా చేస్తున్నాం, మంచి మంచి స్పీచెస్, ఏదైతే డిఫరెంట్ స్పీచెస్ ఉంటాయో ఆ స్పీచెస్ వింటూ ఉండండి. సో దట్ ఎలా మాట్లాడుతున్నారు, వాయిస్ మాడ్యులేషన్ ఎలా ఉంది, ఫ్లో ఎలా ఉంది, సెంటెన్స్కి కనెక్టివిటీ ఎలా ఉంది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా స్లోగా నేర్చుకోవాలి. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాపర్గా నేర్చుకోవాలి, ప్రాపర్గా దాన్ని కనెక్ట్ చేసుకోగలగాలి, మీరు మాట్లాడగలగాలి. మన తెలుగు ఫ్యామిలీస్లో ఏంటంటే పిల్లల్ని తక్కువ మాట్లాడమంటాం. దాంతో ఏమవుతుంది, బయటకు వెళ్ళినా అసర్టివ్గా ధైర్యంగా మాట్లాడలేదు. మనం అనుకున్న తప్పైనా ఒప్పైనా ఓపెన్గా చెప్పే ఆ స్కోప్ మనం ఇవ్వాలి, చెప్పగలగాలి. ఆ ధైర్యం, అసర్టివ్నెస్ రావాలి. నార్త్ ఇండియాలో నేను చూశాను, చాలా మంది చాలా ధైర్యంగా మాట్లాడతారు, తప్పు కానీ ఒప్పు కానీ. కానీ సౌత్ ఇండియాలో ముఖ్యంగా తెలుగు స్టేట్స్లో ఏంటంటే చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి, చాలా బింకాలు బీడియాలు ఉంటాయి, దాంతో ఓపెన్గా మాట్లాడలేరు అనమాట. కాబట్టి యూ హ్యావ్ టు స్పీక్. మనం అనుకుంది అసర్టివ్గా మాట్లాడాలి, మనం అనుకుంది చెప్పగలగాలి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్. మెయిన్గా సీసాట్ అని మనకు ఒక ఉంటుంది. ప్రిలిమ్స్లో జిఎస్తో పాటు మనకి సీసాట్ పేపర్ అని ఒక పేపర్ ఉంటుంది. ఆ సీసాట్లో కాంప్రిహెన్షన్స్ ఉంటాయి, దాన్ని ఫాస్ట్గా చదవాలి. ఫాస్ట్గా చదవాలంటే సడన్గా మీకు రాదు, స్లో అయిపోతాం. 15 నిమిషాలు ఒక పారాగ్రాఫ్ చదివామనుకో, ఒక పారాగ్రాఫ్ చదివి అర్థం చేసుకోవడానికి 15 నిమిషాలు పట్టిందనుకో, సగం టైం అక్కడే పోద్ది. కాబట్టి న్యూస్ పేపర్ రీడింగ్ ఫాస్ట్గా చేస్తే మీకు ఫాస్ట్ రీడింగ్ స్కిల్స్ అలవాటు అవుతాయి. అండ్ ఎప్పుడైనా సరే న్యూస్ పేపర్ చదివేటప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి. న్యూస్ పేపర్ చదివేటప్పుడు డిక్షనరీ పక్కన పెట్టుకోవాలి. డిక్షనరీ పక్కన పెట్టుకుని మీనింగ్స్ చూస్తూ ఒక మీనింగ్స్ నోట్బుక్ పెట్టుకోవాలి. ప్రతిరోజు కనీసం మీరు నేర్చుకున్నవి 5 నుంచి 10 పదాలు ఒక రిజిస్టర్ బుక్లో రాసుకోవాలి. రోజు వాటిని రివిజన్ చేయాలి. అలా 1 year చేస్తే మీకు వొకాబులరీ, స్పెల్లింగ్స్, రైటింగ్ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. వొకాబులరీ, స్పెల్లింగ్స్, రైటింగ్ స్కిల్స్ ఇవన్నీ విపరీతంగా ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. సో యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు డూ దట్. డిక్షనరీ పెట్టుకోవాలి, అలానే అట్లాస్ పెట్టుకోవాలి. ఓకే, కంప్లీట్గా అట్లాస్ పెట్టుకోవాలి. ఇందాక చెప్పాను, హైతీ నుంచి వచ్చిన ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అమెరికా తిరిగి పంపించేస్తుంది. అసలు హైతీ ఎక్కడుంది? డొమినికన్ రిపబ్లిక్ అని పక్కన ఉంది. డొమినికన్ రిపబ్లిక్ ఎక్కడుంది? అర్థమైందా? ఆ లొకేట్ చేయగలగాలి. ఎప్పుడైనా ఆల్వేస్ యూ షుడ్ క్యారీ అన్ అట్లాస్ విత్ యూ. ఎప్పుడూ ఒక అట్లాస్ మీ చేతిలో ఉండాలి, అది క్యారీ చేయగలగాలి. కంప్లీట్గా అట్లాస్ మీతోనే ఉండాలి. అట్లాస్ ఒకటి, డిక్షనరీ ఒకటి. అండ్ న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చూడాలి. తర్వాత సిలబస్కి వద్దాం. సిలబస్లో ఫస్ట్ మేజర్గా న్యూస్ పేపర్స్, ఎన్సీఆర్టీ బుక్స్ ఇవి చదువుతూ పాత క్వశ్చన్ పేపర్స్ని ఎప్పుడూ మన దగ్గర పెట్టుకోవాలి. ప్రిలిమ్స్, మెయిన్స్, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. వీలైనంత వరకు రోజు క్వశ్చన్స్ చూస్తే ఆటోమేటిక్గా ఎగ్జామ్ మనం చాలా దగ్గర అవుతాం, ఆటోమేటిక్గా ఎగ్జామ్ మనం చాలా క్లోజ్ అవుతాం. Get your heart into the exam. Put your heart into the exam. Get closer to the exam. ఎగ్జామ్కి చాలా దగ్గర అవ్వాలంటే, ఎగ్జామ్కి చాలా క్లోజ్ అవ్వాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. వీలైనంత వరకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఫాలో అవుతుండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తుండాలన్నమాట. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ సంబంధించి సిలబస్ ఏంటి, ప్రిలిమ్స్కి మనం ఏం చదవాలి. సో మీ అందరికి తెలుసు, యూపీఎస్సీ ప్రిలిమ్స్లో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటంటే మీరు ఒక క్వశ్చన్ అసలు బ్లాంక్గా వదిలేస్తే మార్క్ కట్ అవ్వదు. క్వశ్చన్ ఆన్సర్ చేసి తప్పు ఆన్సర్ రాస్తే ఆ ఆన్సర్కి 1/3 కట్ అయిపోద్ది. అంటే మీరు రైట్ ఆన్సర్లో గెయిన్ అయిన మార్కులు కూడా రాంగ్ ఆన్సర్లో పోతూ ఉంటాయి. ఉదాహరణకి 100 క్వశ్చన్లు ఉన్నాయి అనుకోండి,
దానిలో 70 పెట్టారు, 30 వదిలేశారు. అసలు పూర్తిగా వదిలేస్తే మార్క్స్ కట్ అవ్వవు. 100కు 100 పెడితే తప్పులో అన్నిటికల్లా 100 పోతుంది అనమాట. సో అంటే మనకి పూర్తిగా రాని క్వశ్చన్ని, అసలు ఏమి అర్థం కాని క్వశ్చన్ వదిలేసి రావడం బెటరు, ఏదో ఒకటి రాయేసి రావడం కన్నా. నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ యూపీఎస్సీలో ఉంది. యూపీఎస్సీ ప్రిలిమ్స్లో, జిఎస్లో, సిసాట్లో వీ హ్యావ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ నెగిటివ్ మార్కింగ్. జిఎస్లో, సిసాట్లో మనకి నెగిటివ్ మార్కింగ్ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల మనం ఎక్కువ మంది చదువు రాక ప్రిలిమ్స్లో ఫెయిల్ అవరు, నెగిటివ్ మార్కింగ్ హ్యాండిల్ చేయలేక ప్రిలిమ్స్లో ఫెయిల్ అవుతుంటారు. నెగిటివ్ మార్కింగ్ ఎలా చేయాలి, వాటిని ఎలా డీల్ చేయాలి, అసలు రాకపోతే ఆ క్వశ్చన్ వదిలేసి రావాలా, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక చాలా కన్ఫ్యూజన్ వస్తుంది, ప్రెషర్ వస్తుంది, ఆ టైం మేనేజ్మెంట్ చేయలేరు, అప్పుడు దెబ్బతింటారు, అప్పుడు మేజర్గా దెబ్బతింటారు అనమాట. సో దీనిలో మేజర్గా కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, కరెంట్ అఫైర్స్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి అని చెప్పారు. ఎప్పుడు మన చుట్టూ ఏం జరుగుతుందో ఫాలో అవుతూ ఉండాలి. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్, నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. ఓకే, మీకు కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి అంటే సింపుల్, న్యూస్ పేపర్ చదవాలి, ఆన్లైన్లో చదవాలి, ఆఫ్లైన్లో చదవాలి, అంటే హార్డ్ కాపీ కూడా చదవాలి. ఇంకా మాకు టైం లేదంటారా, నాలుగు వాళ్ళు వీడియోలు పెడతా ఉంటారు, రోజు గంటకు 4-5 పెడుతుంటారు. వీడియోస్ చూస్తా పోయినా టాపిక్స్ విన్నా కరెంట్ అఫైర్స్ ఏం జరుగుతున్నాయి, మన చుట్టూ ఏం జరుగుతుందో అర్థమవుతుంది. కానీ నేను చెప్తున్నా, కరెంట్ అఫైర్స్కి ఎన్ని వీడియోస్ ఉన్నా ఏదున్నా మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోవాలి, సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఓన్ నోట్స్ మీరు రాసుకోవాలి, మీ సొంత నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నేషనల్ ఇంపార్టెన్స్, ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. తర్వాత హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మన చరిత్ర మనకు తెలియాలి. సో హిస్టరీ అంటే ఏంటి, ఏన్షియన్, మిడివల్, మోడర్న్. మోడర్న్లోనే ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా వస్తుంది, మన ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత ఇండియన్ అండ్ వరల్డ్ జాగ్రఫీ, మన జాగ్రఫీ సబ్జెక్టు, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, దానిలో ఫిజికల్ జాగ్రఫీ, సోషల్ జాగ్రఫీ, ఎకనామిక్ జాగ్రఫీ, ఇది మొత్తం చదవాలి. తర్వాత ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ముఖ్యంగా మన కాన్స్టిట్యూషన్, మన పొలిటికల్ సిస్టమ్, మన రాజ్యాంగం, మన రాజకీయ వ్యవస్థ, మన కాన్స్టిట్యూషన్, మన పొలిటికల్ సిస్టమ్, మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ, మన దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఎలా ఉంది, ఇదంతా చూసుకోవాలి. తర్వాత పబ్లిక్ పాలసీ, రైట్స్ ఇష్యూస్, అసలు పబ్లిక్ పాలసీ ఏంటి, ఎటువంటి పాలసీస్తో గవర్నమెంట్ ముందుకెళ్తుంది, గవర్నెన్స్ ఎలా ఉంది, ప్రజల హక్కులు ఎలా కాపాడుతుంది, ఎలాంటి రైట్స్ కాపాడుతున్నాం, ఇవన్నీ అన్నమాట. తర్వాత ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, ముఖ్యంగా సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి మీకు తెలుసు కదా. వాట్ ఈస్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎంజాయ్ యువర్ రైట్స్ వితౌట్ కాంప్రమైజింగ్ ద రైట్స్ ఆఫ్ ఫ్యూచర్ జనరేషన్స్. ఎన్విరాన్మెంట్ పట్ల నీ హక్కు కాపాడుకో, ఎన్విరాన్మెంట్ ఎంజాయ్ చేయి, భవిష్యత్ తరాల యొక్క హక్కులు కూడా కాపాడు అని చెప్పి. తర్వాత పావర్టీ, పేదరికం, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్, సోషల్ సెక్టర్ ఇనిషియేటివ్స్. రీసెంట్గా గవర్నమెంట్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ రివైజ్ చేస్తుంది, రివైజ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్ సంబంధించిన బేసిక్ న్యూస్. ఇలా వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ రివైజ్ రాష్ట్రీయ గోకుల్ మిషన్, ఏబిసిడి, ఏబిసిఆర్ కరెక్ట్, బిసిడిఆర్ కరెక్ట్, ఇట్లా ఉంటుంది అనమాట. తర్వాత ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్. సో ఈ మధ్య ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్, ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్ సేమ్. మన సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్కి ప్రిలిమ్స్ సేమ్ కాబట్టి ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, పొల్యూషన్ సంబంధించి, ఎండేంజర్డ్ స్పీషీస్ సంబంధించి, ఐయుసిఎన్ రెడ్ లిస్ట్ సంబంధించి, అదేవిధంగా బయోడైవర్సిటీకి సంబంధించి, రాబోయే COP30 బ్రెజిల్లో జరగబోతున్న COP30 గురించి, ఇలా ప్రతిదీ మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలన్నమాట. సో ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ. సో వీటన్నిటితో పాటు బేసిక్స్ ఇన్ జనరల్ సైన్స్, జనరల్ సైన్స్లో కొంచెం బేసిక్స్. ఇదంతా ప్రిలిమ్స్లో జిఎస్ సిలబస్. సో జిఎస్తో పాటు ప్రిలిమ్స్లో ఇంకో పేపర్ ఉంటుంది, ఏంటది సిసాట్. సో ప్రిలిమ్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, దానిలో 2 పేపర్స్ ఉంటాయి, ఒకటే రోజు ఎగ్జామ్ జరుగుద్ది. ఈ సంవత్సరం May 25 సండే రోజు, ప్రతి సంవత్సరం సండే జరుగుద్ది. మార్నింగ్ ఒక ఎగ్జామ్, ఈవినింగ్ ఒక ఎగ్జామ్, ప్రతి ఎగ్జామ్ 2 hours. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్ లో పాస్ అవుతే 15 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి. ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిన తర్వాత పాస్ అవుతే 1:12 ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి 12 times మెయిన్స్ పిలుస్తారు. ఉదాహరణకి 1000 పోస్టులు ఉన్నాయి అనుకోండి, 12,000 మంది మెయిన్స్ పిలుస్తారు. వాళ్ళకి 9 పేపర్స్ ఉంటాయి, మెయిన్స్ రాసే వాళ్ళకి 9 పేపర్స్ ఉంటాయి. ఆ 9లో 2 క్వాలిఫైయింగ్ పేపర్స్, ఒకటి ఇంగ్లీష్, రెండోది 8th షెడ్యూల్లో ఉన్న 22 లాంగ్వేజెస్. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలుగు లాంటివి తీసుకుంటారు. తర్వాత 7 పేపర్స్, 2 పేపర్స్ క్వాలిఫైయింగ్, ఊరికే పాస్ అవుతే చాలు, కానీ అవి కూడా ఫుల్గా రాయాలి. తర్వాత 7 పేపర్స్ ఉంటాయి, అవే చాలా ఇంపార్టెంట్. ఆ 7 పేపర్స్
పేపర్స్లో ఫస్ట్ది ఎస్ఏ, జనరల్ ఎస్ఏ, వ్యాస రచన. ఆ 7 పేపర్లు ఫస్ట్ది జనరల్ ఎస్ఏ అనమాట. ఎస్ఏలో కూడా చాయిస్ ఉంటుంది, ఎస్ఏలో ఎక్కువ చాయిస్ ఉంటుంది. ఫస్ట్ సెక్షన్లో 4 ఎస్ఏస్ ఇస్తారు, ఒకటి రాయాలి. సెకండ్ సెక్షన్లో 4 ఎస్ఏస్ ఇస్తారు, ఒకటి రాయాలి. ఒక్కొక్క ఎస్ఏ 125 మార్క్స్, మొత్తం 2 ఎస్ఏలు అంటే 250 మార్క్స్. 3 అవర్స్లో 2 ఎస్ఏస్ రాయాలన్నమాట. అంటే మనం ఇప్పటి నుంచే రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎప్పుడైతే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుదాం అనుకుంటామో అప్పటి నుంచి చిన్న చిన్న ఎస్ఏలు రాయాలి. సో జనరల్ ఎస్ఏ తర్వాత 4 జిఎస్ పేపర్లు ఉంటాయి. GS1, GS2, GS3, GS4, 4 జిఎస్ పేపర్స్ ఉంటాయి అనమాట. GS1లో ఏముంటుంది? GS1లో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, మన యొక్క హెరిటేజ్, కల్చర్, మన హిస్టరీ, తర్వాత జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇండియన్ సొసైటీ. సో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ ఆఫ్ ద వరల్డ్ అండ్ సొసైటీ. GS2లో పాలిటీ అంటే గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. GS3లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. GS4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఎస్ఏ పేపర్ 250 మార్క్స్, 4 జిఎస్ పేపర్లు, 4 జిఎస్ పేపర్లు ఒకటి 250 మార్క్స్. సో ఒక్కొక్కటి 250 మార్క్స్ అంటే ఎంత? 4 పేపర్స్ 1000, ఎస్ఏ 1250 ప్లస్ మనం ఒక ఆప్షన్ చూస్ చేసుకుంటాం. మెయిన్స్లో ఒక ఆప్షన్ రాయాలి. నా ఆప్షన్ పొలిటికల్ సైన్స్, PSIR. నాకు ఇష్టం కాబట్టి నేను PSIR చూస్ చేస్తాను. అలా ఎవరికి ఇష్టమైన ఆప్షన్ వాళ్ళు చూస్ చేసుకుంటారు. దానిలో మనం 2 పేపర్స్ రాయాలి, పేపర్ 1, పేపర్ 2. అదొక 500 మార్క్స్. సో ఒక్కొక్క పేపర్ 250 మార్క్స్. సో ఎస్ఏ 250, 4 జిఎస్ పేపర్స్ 1000 అంటే ఈచ్ 250 అంటే ఎక్కడ 1250 ప్లస్ ఆప్షనల్ సబ్జెక్ట్లో 500 మార్క్స్ అంటే ఒక్కొక్కటి 250 మార్క్స్. మొత్తం ఎంత? 1750. ఏదైతే ఈ 1750 మార్క్స్లో మనకి మంచి మార్క్స్ వస్తాయో మన కేటగిరీలో 2 నెలల పాటు మన పేపర్స్ కరెక్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారు. 1:2, 2.5 ఇంటర్వ్యూకి పిలుస్తారు. అంటే 1000 పోస్ట్ ఉంటే దాదాపు 2200 మంది అలా ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూ 275 మార్క్స్. 1750 ప్లస్ 275 2025, 1750 మెయిన్స్ మార్కులు ప్లస్ 275 ఇంటర్వ్యూ మార్క్స్ కలిపి 2025 మార్కులు. దీనిలో ఫైనల్ ర్యాంకింగ్ తీస్తారు. దాన్ని బట్టి ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంక్ ఇలా ర్యాంకులు ఇచ్చేటప్పుడు నీ కేటగిరీ అనేది కాదు, మార్కులు బట్టి ర్యాంకులు వస్తాయి, కేటగిరీని బట్టి పోస్టులు వస్తాయి. మన మార్కులు బట్టి మనకు ర్యాంకులు ఇస్తారు, కేటగిరీని బట్టి పోస్టులు వస్తాయి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే 2017లో నాకు 167 ర్యాంక్ వచ్చింది. అది నా కేటగిరీని బట్టి కాదు, నా మార్క్స్ని బట్టి. ఓకే, చాలా మంది తెలియని విషయం ఏంటంటే నువ్వు పలానా కేటగిరీ కాబట్టి నీకు ఎక్కువ ర్యాంక్ వచ్చింది, మంచి ర్యాంక్ అట్లే ఉండదు. మన మార్క్స్ బట్టి లిస్ట్ వస్తుంది, దాని తర్వాత కేటగిరీ బట్టి పోస్టింగ్ వస్తుంది. ఓకే, కేటగిరీ మన రోస్టర్ అవన్నీ పక్కన పెట్టి 167, 100, 1 ఈ ర్యాంక్ ఏదైతే ఉందో ఎవరికి ఏ ర్యాంక్ వచ్చినా అది యూపీఎస్సీ మెరిట్ లిస్ట్. ఆ సంవత్సరం యూపీఎస్సీ ఎగ్జామ్ రాసిన వాళ్ళ లిస్ట్. దీన్ని బట్టి పోస్టింగ్ సంబంధం లేదు. పోస్టింగ్ ఇచ్చేది రీఓపీటీ, మెరిట్ లిస్ట్ ఇచ్చేది యూపీఎస్సీ. ఓకే, ఇది ఈ సైకిల్ మొత్తం అయ్యాక ఒకవేళ ఒక్క మార్కుతో మనం ఇంటర్వ్యూలో పోయినా మళ్ళీ ఫస్ట్ నుంచి రాయాలి, ఫిలిమ్స్ నుంచి. కాబట్టి మనం ఎప్పుడైతే యూపీఎస్సీ అనుకుంటామో వీలైనంత వరకు చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేలా ట్రై చేయాలి. ఒక్కసారి ఈ సైకిల్ ఇరుక్కుంటే ఒక్కొక్కసారి కొంతమందికి 5 ఏళ్ళు కూడా పోద్ది. ఒక్కోసారి మెయిన్స్లో పోవటం, ఒక్కోసారి ఇంటర్వ్యూలో పోవటం, మళ్ళీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి ప్రిలిమ్స్లో పోవటం, ఇలా కూడా జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి ఈ సైకిల్ స్టార్ట్ చేస్తే మనం వీలైనంత ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. నేనంటాను యూపీఎస్సీ అనేది 2 to 3 years మాత్రమే మ్యాక్సిమం మన లైఫ్లో. బియాండ్ దట్ కూర్చుంటే టైం వేస్ట్. అందుకని ఎక్కువ కూడా దీని మీద కూర్చోకూడదు. అంటే మనం ఎంత ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అంత మంచిది. మనం అనుకోగానే నేను నెక్స్ట్ స్టేజ్ వస్తాను. చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే నేను జాబ్ చేస్తున్నాను, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వచ్చా? ఖచ్చితంగా అవ్వచ్చు, కానీ టైం టేబుల్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. నేను అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవచ్చా? ఖచ్చితంగా తీసుకోవచ్చు, కానీ 10 రోజులు 4 రోజులు కాదు. ఒక హాఫ్ డే లేదా ఒక మూవీ చూడటం, ఒక హాఫ్ డే నీకోసం నువ్వు బ్రేక్ తీసుకోవడం ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ ఎవ్రీడే బ్రేక్ తీసుకోకూడదు. ఓకే, తర్వాత ఇంకొకటి, ఈ ఎగ్జామ్ మేజర్ ఏంటి తెలుసా? కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఎవరేం చెప్పినా మనకు భయం వేస్తూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఒక్క మెథడే కాదు, 4-5 మెథడ్స్లో ప్రిపేర్ అవ్వచ్చు. ఒకళ్ళు చూసి ఇంకోళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. చాలా మంది ఎగ్జామ్లో ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇలా చేయకూడదు అని, అట్లేం లేదు. దెర్ ఆర్ మెనీ వేస్ ఆఫ్ ప్రిపరేషన్. ఇప్పుడు ఇది నా వే, మీ సొంత వే కూడా మీకు ఉండొచ్చు, మీ ఓన్ వే మెథడ్ కూడా మీకు ఉండొచ్చు.
ఓకే, కానీ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో ఈ ఎగ్జామ్లో స్మార్ట్ వర్క్ కూడా అంత ఇంపార్టెంట్. మొత్తం సిలబస్ మొత్తం నేను మాస్టర్ చేయాలంటే 10 ఏళ్ళు పట్టింది. కానీ ఈ సిలబస్లో ఏమి ఇంపార్టెంట్, క్వశ్చన్స్ ఎలా రావచ్చు, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ తీసుకుని ప్రాక్టీస్ చేసి ఎక్కువ మాక్ టెస్ట్లు చేస్తూ పాస్ అవుతే అది స్మార్ట్ వర్క్ అంటారు. లేదు నేను 10 ఏళ్ళు కూర్చొని మొత్తం సిలబస్ బట్టి కొడతానే టైం పడుతుంది. సో వీ నీడ్ టు గో ఫర్ స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ఎగ్జామ్కి. ఓకే, ఐ ఎక్స్పెక్ట్ దట్ యూ డూ స్మార్ట్ వర్క్. మీరు ఎవరైతే ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుదాం అనుకుంటారో స్మార్ట్ వర్క్ మీద చేయండి. అండ్ ఇంకా ఆప్షన్ అంటారా, ఆప్షన్ మన ఇష్టం, మన చాయిస్, మనకి నచ్చాలి ఆప్షన్. నాకు ఇష్టం పొలిటికల్ సైన్స్. నేను ఎందుకు తీసుకున్నానంటే పొలిటికల్ సైన్స్లో ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ కానీ, పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ కానీ, ఈవెన్ పొలిటికల్ థియరీస్ కానీ జిఎస్ కూడా ఉపయోగపడతాయి. అండ్ నాకు చాలా నచ్చుద్ది ఆ సబ్జెక్ట్స్ అవుతాయి. అందుకని నేను సొంతంగా చదివే పొలిటికల్ సైన్స్ పాస్ అయ్యాను. నాకు ఇష్టం సబ్జెక్ట్. అలానే మీకు నచ్చిన సబ్జెక్ట్, జిఎస్తో ఇంటిగ్రేట్ అయ్యే సబ్జెక్ట్ తీసుకుని ప్రిపేర్ అయిపోవచ్చు. అండ్ నేను మెయిన్స్ పాస్ అయ్యాక ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతానంటే తప్పు. ఇప్పటి నుంచే హాబీస్ డెవలప్ చేసుకోండి, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమంటే అవి కూడా డెవలప్ చేసుకోండి, మంచి పర్సనాలిటీ డెవలప్ చేసుకోండి, ఒక యోగా మెడిటేషన్ లాంటిది ఏదైనా ప్రాక్టీస్ చేయండి. మీరు కూడా ఒక ఆఫీసర్ అయితే నేను ఎలా మాట్లాడతాను, ఎలా బిహేవ్ చేస్తాను, ఆ బాడీ లాంగ్వేజ్ నేర్చుకోండి. అప్పుడు మీకు అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోండి. ఎప్పుడో నెక్స్ట్ ఇయర్ చూద్దాం అట్లా కాదు, ఈ రోజు నుంచే స్టార్ట్ చేయండి. మౌల్డ్ యువర్ సెల్ఫ్, ట్రైన్ యువర్ సెల్ఫ్, నర్చర్ యువర్ సెల్ఫ్. యూ షుడ్ మౌల్డ్ యువర్ సెల్ఫ్, ట్రైన్ యువర్ సెల్ఫ్, నర్చర్ యువర్ సెల్ఫ్. విత్ దిస్ నోట్ యూ విల్ గెట్ అనదర్ స్పీకర్ టు స్పీక్. మిగతా ఫ్యాకల్టీ వచ్చి మాట్లాడతారు, ఒక్కొక్క సబ్జెక్ట్ ఎలా చదవాలి, కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు ఐఎమ్ ఎండింగ్ మై లెక్చర్. థ్యాంక్ యూ.